కాలింగ్ బెల్ ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది పక్కన పెడితే ఈ మిర్రర్ చూడండి, చిన్న అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇక్కడే తెలిసిపోద్ది ఈ ఇల్లు ఒక నార్మల్ ఇల్లు కాదు, వెరీ స్పెషల్ అనేది ఇక్కడ చూసినప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి ఈ రోలు ఇవన్నీ ఇప్పుడు చాలా ఇళ్లలో ఉంటాయి, కానీ ఇలా డెకరేట్ చేసి కూడా ఉండవు. అంటే దీన్ని ఒక నీట్గా ఉంచేది కూడా లేదు, అలా అలా ఉండిపోయినాయి అంతే. మన అమ్మమ్మలు వాళ్ళు దాన్ని వాడి ఇప్పుడు ప్రస్తుతానికి వాడకుండా మిక్సీలు గ్రైండర్లు వచ్చేసిన తర్వాత వాటిని అలా మూలకుంటాయి, కానీ వీటిని కూడా నీట్గా ఇలా పసుపు పూసి బొట్టు పెట్టి అంత బ్యూటిఫుల్గా ఉందో చూశారు కదా. రండి, నాకు ఈ వాల్ చాలా బాగా నచ్చింది. నాకు ఈ కిటికీని పెట్టాలన్న మీ థాట్. యాక్చువల్గా నేను దూరదర్శన్లో సీరియల్ చూసాను. ఈ కిటికీ చూస్తే ఆ స్టోరీ గుర్తొస్తుంది. ఒక చిన్న సీరియల్ కాదు, ఒక చిన్న అంటే టెలిఫిల్మ్ లాగా చిన్న స్టోరీస్ వస్తాయి. దాని పేరే కిటికీ. కిటికీ ఒక టీచర్ ఎవరు వస్తారు, ఒక మిడిల్ ఏజ్ 30 అలా ఉంటారు, ఒక పల్లెటూరు అమ్మాయి ఆ ఊర్లో. అమ్మాయికి అంటే మాట్లాడరు ఏం లేదు, అమ్మాయి చూస్తూ ఉంటుంది పనులు చేసుకుంటా బయట. ఆ కిటికీలోంచి ఆయన చదువుకునే చూస్తూ ఉంటుంది. ఒక టైం అయిన తర్వాత వాళ్ళు మారిపోతారు కదా. ఆ కిటికీ ఈ అమ్మాయి అసలు ఒక సాడ్ గా కిటికీని చూస్తుంటుంది. డోర్ ఒకసారి క్లోజ్ అవుద్ది, ఇక అది ఓపెన్ అవ్వదు. ఒక చిన్న ఇన్నోసెంట్ లవ్ స్టోరీ అది గుర్తొస్తుంది కిటికీ చూసినప్పుడు. అంటే ఈ కిటికీలు ఇప్పుడు లేవు కదండి, సో ఇది కూడా ఎవరు పెట్టుకోరు కదా, కాబట్టి ఇది ఉండాలి ఇక్కడ మనకు గుర్తుండాలి. గ్లోబలైజేషన్ అంటే ఒక దానికి ఒక ప్రాంతానికి ఒక స్పెషల్, అంటే ఒక పల్లెటూరు అంటే ఆ వాతావరణం ఆ ఇల్లు. ఇప్పుడు అలా లేకుండా అయిపోయింది. అక్కడ కూడా అదే మోడర్న్ అవే స్లైడ్స్. అంతేనండి, అక్కడ వాళ్ళు ఏంటంటే పల్లెటూరులకు వెళ్తే నాకు అనిపిస్తుంది, అయ్యో ఎలా ఉన్నది అలాగే ఉంచండి, దాన్ని మార్చేయకండి, అది ఉంటేనే కదా అంత బ్యూటీ. మార్చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఊరు నుంచి మా విలేజెస్ నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళు ఆశ్చర్యపోతారు. మళ్ళీ మేము పల్లెటూరు నుంచి పల్లెటూరుకి వచ్చారు.